గవర్నమెంట్ వైపు నుంచి ఇటు బీజేపీ నుంచి వస్తున్న ప్రాపగండా ఏంటంటే వీళ్ళంతా దేశ వ్యతిరేకులు, దేశద్రోహులు, వీళ్ళంతా క్రిస్టియన్స్ లేకపోతే హిందూ వ్యతిరేకులు అనే ఒక స్టాంప్ బలంగా వేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. వీళ్ళు పాకిస్తాన్, వీళ్ళు చైనా మద్దతుదారులు, వీళ్ళకి ఫండింగ్ అంతా ఎక్కడి నుంచి వస్తున్నది. ఈ లైన్ అంటే ఇంకా వాళ్ళ రియలైజేషన్ అనేది లేదు. కారణం ఏదో వాళ్ళ సోషల్ మీడియా ఎదురు దాడి చేస్తుంది, కానీ వాళ్ళకి డబ్బులు ఎక్కడ ఉన్నాయి? వాళ్ళు ఏం చేస్తారు? దేనికి ఖర్చు పెడుతున్నారు? గోడ మీద ఏమైనా రాస్తున్నారా? లేదు కదా. ర్యాలీస్ తీస్తున్నారా? పెద్ద పెద్ద ఊరేగింపులు తీస్తున్నారా? లేదు కదా. ప్రచారం చేసుకుంటున్నారా? బహిరంగ సభలు పెడుతున్నారా? బహిరంగ సభలు లక్షల మంది బహిరంగ సభలు పెడుతున్నారా? పెద్ద పెద్ద పార్టీలు ఇస్తున్నారా? ఏమున్నాయి? ఏమి లేవు. అసలు వాళ్ళు వచ్చేటోళ్ళు కూడా ఎటువంటి వాళ్ళు ఉన్నారు? అనాథల్లాగా కనిపిస్తున్నారు. బ్యాగులు వేసుకొని వచ్చేస్తున్నారు, ఖాళీ బ్యాగ్ వేసుకొని వస్తున్నారు. పుస్తకాలే ఉంటుంది అంటే, అంతకుమించి ఏముండయి. నోట్ల కట్టలు ఉండయి. నోట్ల కట్టలు ఉన్నది వేరే విషయం, ఇది లేవు. మీరు చైనా కనిపిస్తుంది కదా, మొహం చూస్తే వాడు ఇండియన్ లాగానే ఉన్నాడు. పాకిస్తాన్ లాగా ఎట్లా కనిపిస్తుండు? మొహం మంగోలైట్ రేస్ అది. వాళ్ళేమో బ్రౌన్, బాగా బ్రౌన్ తెల్లగా ఉంటారు పాకిస్తాన్ వాళ్ళు. వీళ్ళేమో పసుపు రంగులో ఉంటారు చైనీస్ లాగా. వాళ్ళు చైనీసా? మన రంగే ఉంది కదా వాళ్ళకు. ఇండియన్సే కదా. ఇండియన్సే. చామన్ ఛాయ రంగే ఉంది కనిపిస్తుంది. ఎక్కువ మంది చామన్ ఛాయ. హైదరాబాద్ లో చూస్తే చామన్ ఛాయ, ఎక్కడ ఢిల్లీ కూడా చూస్తే చామన్ ఛాయ వాళ్ళు ఉన్నారు. లేదా బ్రౌన్ కలర్ ఉంది, అంతకుమించి ఏం కలర్ లేదు. బ్రౌన్ ఉంటారు. ఇండియన్స్ ఎక్కువ ఉండేది మెడిటరేనియన్ కాక్సైడ్, అంటే మధ్యధరా సముద్ర ప్రాంతపు కాక్సైడ్ రేసు. వాళ్ళకు చామన ఛాయ్ ఉంటుంది, లేదా బ్రౌన్ కలర్ ఉంటుంది. బ్రౌన్ ఉంటుంది, తెలుపు కాదు, బ్రౌన్. అందరు వాళ్ళే కనిపిస్తారు. రంగు చూస్తే తెలిసిపోతుంది. వాళ్ళు చైనాలో ఎందుకైతారు? ముక్కు నిర్మాణం చూసినా, అందరూ చూస్తే నాజల్ సెప్టమ్ అంటారు, చూస్తే తెలిసిపోతూనే ఉంది వాళ్ళకి ఏముందో. అందుకని వాళ్ళు ఇక్కడ మీరు ఏం చెప్పినా జనం, వాళ్ళు చైనా వాళ్ళు, పాకిస్తాన్ లాంటి జనం ఎట్లా నమ్ముతలేరు? వాళ్ళను నక్సలైట్ అంటే కూడా ఎవరు నమ్ముతలేరు. వాళ్ళు దేశద్రోహులు అంటే నమ్ముతలేరు. వాళ్ళు ఎట్లా అర్బన్ నక్సలైట్ అంటే ఎవరు నమ్ముతలేరు. కనిపిస్తుంది. నమ్మేటోళ్ళ వాళ్ళ మీద నిందలేసేటోళ్ళ పరుగు పోతుంది తప్ప వాళ్ళ పరుగు పోతలేదు. ఇంకోటి, వాళ్ళు ట్రోలింగ్ ఎంత చేస్తే అంత వీళ్ళకి లాభం అవుతుంది. వాళ్ళ గురించి వీళ్ళు ఎంత దుష్ప్రచారం చేస్తే వాళ్ళకి సత్ప్రచారం అవుతుంది, లాభం అవుతుంది దానికి. అందుకని వీళ్ళు మౌనంగా ఉంటే జనం ఊరుకుందరేమో. మౌనంగా ఉండకుండా చెప్పేసరికి, మీడియా వాళ్ళు చెప్పేసరికి, గోడి మీడియా అని చెప్తున్నారు, వాళ్ళంతా చెప్పేసరికి అది వాళ్ళకి ఉపయోగపడుతుంది. దానివల్ల వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నట్టున్నది. సిజేపీ ఏ దిశగా ముందుకెళ్లే అవకాశం ఉంది? ఇప్పుడు ఇది ఒక ఆర్గనైజ్డ్ అన్నట్టు కూడా కాదు కదా. అవును, పిలుపునివ్వగానే ఒక దగ్గర వచ్చి గుమిగూడుతున్నారు. సో ఇది ఒక ఆర్గనైజ్డ్ లైన్ లో వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఏ దిశగా నెక్స్ట్ ఆర్గనైజ్డ్ వచ్చేస్తుంది? ఇది వైలెన్స్ దిశగా వెళ్ళాలన్నది రాజ్యం కుట్రలా కనబడుతున్నది. ఇప్పుడు మన ఢిల్లీలో జరిగిన పరిణామాలు చూస్తే అట్లనే ఉన్నది. అంటే వాళ్ళు రెచ్చగొట్టి వీళ్ళను కొట్టి తన్ని రాళ్ళేస్తే డ్యామేజ్ అయిన వెహికల్స్ రాత్రి తెచ్చి అక్కడ పెట్టిన సంఘటనలు కనబడుతున్నాయి. వాళ్ళే కొట్టించారు. ఇప్పుడు చూస్తున్నాం, పోలీసులు రాళ్ళు తీసుకోవడం, లాఠీలు ఉంటాయి, సివిల్ డ్రెస్ లో లాఠీలు పట్టుకోవడం, ఎంత పోలీసులు చేస్తున్నా జనానికి అందరికి అర్థమైంది. దీనివల్ల పోలీసులకే నష్టం, ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఉంది అది. అంతేగాని మరి ఏమన్నా ఈ పోలీసుల్లో సిజేపీ అభిమానులు ఉన్నారేమో, వాళ్ళు ఏమన్నా అటు చేస్తున్నారేమో, కనిపించి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళకి లాభం కలిగినట్టు చేస్తున్నారేమో. వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేకులు కూడా ఉండొచ్చినేమో దీంట్లో. ఏదేమైనా సరే ప్రభుత్వం కనుసంధానంలోనే ఇదంతా జరుగుతున్నది. దీనివల్ల అది ఇంకా బలోపేతం అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ ఎటుపోతుంది ఇది? నెక్స్ట్ వాళ్ళకి ఇష్యూస్ తీసుకుంటారు. ఇప్పుడు తీసుకోరు. ఏమో ధర్మేంద్ర ప్రధాన్ చాలా చిన్న ఇష్యూ, రాజీనామా చేస్తారా చేయడా, ఆఫీసర్లు ఎవరు ఉన్నారు, వాళ్ళకి శిక్షలు వేసినారు, ఏం చేసేది వేరే విషయం, అది వేసినరో వేయలేదో వేరే విషయం అది. ఈ తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఒక కార్యాచరణ ఉండాలి కదా. నెక్స్ట్ కార్యాచరణ ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను సృష్టించాలి అని ఉండేట్లు అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. వాళ్ళు దానికోసం ఒక్కొక్క స్టెప్ పోయేటట్టున్నారు. ముందు దేశంలో మద్య నిషేధం పెట్టండి, మద్యం ఉండొద్దు. మద్యం ఎందుకంటే యూత్ అంతా మద్యం దాగి చెడిపోతున్నారు, తల్లిదండ్రులు చెడిపోతున్నారు, డబ్బులన్నీ విదేశాలకు పోతున్నాయి. ఎందుకంటే అది ఎక్కడిది? ఇప్పుడు వాళ్ళు గుజరాత్లో పెట్టింది బీజేపీ మద్య నిషేధం, మొరార్ దేశాయ్ పెట్టింది, బీజేపీ పెట్టింది కాదు. అది మద్య నిషేధం గుజరాత్లో ఉన్నది. మరి ఇక్కడ ఎందుకు లేదు? మొరార్ దేశాయ్ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉన్నది అది. మరి మీరు మీ ఉత్తరాఖండ్లో ఎందుకు లేదు? ఉత్తరప్రదేశ్లో ఎందుకు లేదు? మీరు అధికారంలో రాష్ట్రాల్లో ఉండాలి కదా, లేదు. ఇప్పుడు వీళ్ళు మద్య నిషేధం గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ మందులంతా ఎవరి? రమ్ము, విస్కీ, బీరు, బ్రాండీ అంతా ఎవరిది? స్కాచ్ అంతా అమెరికన్ కంపెనీలు, షావాలేస్, యునైటెడ్ బ్రూవరీస్, మెక్డవెల్ అన్ని ఫారెన్ కంపెనీస్. IMF లేదు, దాని పేరు ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్. నువ్వు దేశభక్తి చెప్తావు, విదేశీ మద్యం అమ్ముతావా? మద్యం అమ్మొద్దు కదా. మత్తు అనేది హిందూ మతానికి వ్యతిరేకమైంది. కాబట్టి మత్తు అనేది జనాన్ని కలిగిస్తున్నారంటే మీరు హిందూ మతాన్ని ద్వేషిస్తున్నారు అని బీజేపీ మీద వాళ్ళు చెప్తారట. మన మాట్లాడారు మత్తు. వాళ్ళు నెక్స్ట్ మద్య నిషేధం వైపు పోతారు. తర్వాత ఊర్లలో అన్ని చోట్ల గంజాయి, అఫీము, నల్ల మందు విపరీతంగా ఉన్నాయి, డ్రగ్స్ ఉన్నాయి. ఆ డ్రగ్స్ కి వ్యతిరేకంగా కూడా పోతారు వాళ్ళు. డ్రగ్స్ నిషేధించాలి, నల్ల మందు నిషేధించాలి, అఫీమ్చి అంటే నల్లమంది అంటారు,
గుడించి అంటే గుడుంబ తాగేటోళ్ళు, గంజాయి గంజటి అంటే గంజాయి తాగేటోళ్ళు, వీళ్ళన్నీ నిషేధించాలి అని అట్లా సోషల్ ఇష్యూస్ తీసుకొని వరకట్నం కూడా నిషేధించాలి. వాళ్ళు నిన్న మాట్లాడితే చెప్పింది వరకట్నం లాంటి సాంఘిక దురాచారాలని నిర్మూలించాలి అని అట్లా చేయబోతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే బీజేపీ వాళ్ళకి శ్రద్ధ ఉంటే ఇప్పుడు వాళ్ళు ముస్లింలు వచ్చి లవ్ జిహాద్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు లవ్ జిహాదు? హిందువులు అయితే వరకట్నం భయంకరంగా ఉంది, ఆడపిల్లకు వరకట్నం ఇచ్చే స్థితిలో లేరు, తల్లిదండ్రులు లేరు. ముస్లిం ఎవడో ప్రేమిస్తున్నట్టుండు, కట్నం అవసరం లేదంటుండు, వెళ్ళిపోతున్నారు. మీరు అట్లా లవ్ జిహాద్ నిషేధించాలంటే వరకట్నం నిషేధించాలి కదా, మీరు వరకట్నం ఎందుకు నిషేధిస్తలేరు? లవ్ జిహాద్ మీరే ప్రేరేపించినట్టు అని కూడా చెప్తున్నారు వాళ్ళు. నేను అంటున్నారు కన్యాశుల్కం నిషేధించారు, మరి వరకట్నం ఎందుకు నిషేధించలేదు? ఈ దురాచారం ఎందుకు ఉంది హిందువుల్లో? వేరే మతాలు లేదు కదా, ముస్లింలు అందుకనే వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కాబట్టి వరకట్నం కూడా నిషేధించాలి, ఇట్లాంటి ఆడపిల్లను ముందు పెట్టి వరకట్నం నిషేధించాలి, మేము మగపిల్లలేమో మేము వరకట్నం తీసుకోము అని చెప్పి నినాదాలు వాళ్ళు ఇప్పటికే చాలా ప్లాన్. నిన్న మేము పోయినప్పుడు చాలా చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా సరే దేశంలో రాజకీయ పరిస్థితి ఎట్లుందంటే బాగా ఎండిపోయిన గడ్డిలాగా ఉంది. ఒక్క నిప్పుర వేస్తే బగ్గులు మండుతుంది, దేశం అంతా బగ్గుతుంది. ఇప్పుడు ఇది నిన్న కాక్రోచ్ అనేది ఒక నిప్పురవ్వలాగా తయారైంది. దేశం అంతా మండిపోయి జనమంతా కోపంతో కసితోటి ఊగిపోతున్నారు. ఆ టైంలో మనం దాన్ని రామణలో ఏమన్నాడంటే కసి జనంలో ఉంది. ఆయన ఏం చెప్పాడంటే వీఆర్ రేజింగ్ విత్ ఇంపార్టెంట్ యాంగర్ అన్నాడు. మాది ఏం పని చేస్తుంది, పనికిరాని యాంగర్ అన్నాడు. అట్లా జనమంతా ఇంపార్టెంట్ యాంగర్ తోటి ఊగిపోతున్న సమయంలో ఈ కాక్రోచ్ పార్టీ అని చెప్పేసరికి కాక్రోచ్ పార్టీ వచ్చింది, ఒక ఎజెండా ఇచ్చినట్టు అయింది.